ज्योतिराव फूले, जय सावित्रीबाई फूले, जय अंबेडकर। సోదరులారా సోదరిమణులారా, జేఏసీ అంటే ఇంటెలెక్చువల్ సెల్ అధ్యక్షుడైనటువంటి చిరంజీవులు గారు, అదే విధంగా పెద్దలు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఒకనాడు కేంద్ర ప్రభుత్వంలో బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వారికి, అదే విధంగా బాలగోని బాలరాజు గారు, అదే విధంగా నరేందర్ గారు, ఎస్సీ నాయకులకు ఇది బహుజన మీటింగ్. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న నేను మన బీసీ దాని ఉద్యమానికి మద్దతు పలికినటువంటి ఎవరు మన ముఖ్యంగా ఏదైతే మందకృష్ణ మాదిగ కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, దయచేసి మీరు అందరు కూర్చోవాలరా బాబు, లేకుంటే పేపర్ వాళ్ళు సీట్లే ఖాళీ ఉన్నాయని చెప్తారా, ఆయన దండం పెడతారు ఆ సీట్ల గురించి. ఎందుకంటే వాళ్ళు అదే చూస్తారు, ఈ సీట్లంతా ఖాళీ ఉన్నాయంటారు. మీరు ఖాళీ నింపాలి, తర్వాత ఫోటోలు దిగొచ్చు, ఎన్నన్నా దిగొచ్చు, మీటింగ్ అయిపోయాక అందరు దిగవచ్చు. దయచేసి కూర్చోండి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. గతంలో 11 ఏళ్ల క్రితం నుంచి నేను ఢిల్లీలో జస్టిస్ ఈశ్వరయ్య గారు చైర్మన్ గా ఉన్నప్పుడు పార్లమెంట్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమిటంటే, ఎవరికి లేనిది మాకే క్రిమిలేయర్ ఉన్నది. గతంలో 6 లక్షల యాన్యువల్ ఇన్కమ్, దాన్ని 2 లక్షలు పెంచారు. దానికి మేము కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మా ఈశ్వరయ్య గారు అందరూ 28 మంది కమిటీ మెంబర్లు, బీసీ కమిషన్, పార్లమెంట్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ఏమనంటే, క్రిమిలేయర్ ఎత్తేయాలని 28 మంది సంతకాలు పెట్టినా అది కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. ఆయన ఉన్నంత కాలం కాలే, ఇప్పుడు కూడా కాలే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనంలో ఏదైతే ఎస్సీలకు వాళ్ళ పోస్టులు ఖాళీ ఉంటాయి, కొత్తవాడు వచ్చే వరకు ఆ పోస్టు వెకేటే ఉంటుంది. కానీ మనది అట్లా లేదు. మనం ఎప్పుడైనా ఉద్యోగాలకు కూడా మన బిడ్డ గాని మన కొడుకు కాని పోతే ఫస్ట్ వాళ్ళు అడుగుతారు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మంటారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లో అడుగుతారు, మీ నాయన ఏం పని చేస్తున్నాడు, ఫలానా క్లర్క్ చేస్తున్నాడు. కానీ క్లర్క్ జీతం వచ్చేటప్పుడు 20,000 ఉంటుంది. కానీ సెక్షన్ ఆఫీసర్కి వచ్చే లోపల ఎన్ని అవుతాయి, 80,000 జీతం రాగానే కొడుకు లేదు, బిడ్డ లేదు, ఇక మనకు రోడ్డు మీదనే. దాన్ని కూడా చేయమని చెప్పే ఒక్కసారి కాదు 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీ, అయ్యా మా జనాభా 56% ఉన్నది, మాకు రిజర్వేషన్ ఎందుకు పెంచావు, పోనీ మీద ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ కి సెపరేట్ బడ్జెట్ పెట్టాలన్నా అది చేయలే. కులగానే చేయమన్నా 2008 లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు, మేము తప్పనిసరిగా కులగానే చేస్తాడు. ఇప్పటి వరకు కులగానే చేయలే. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఉద్దేశం ఏమిటంటే, నేను మొన్నటి వరకు కేవలం ఎస్టీలకి అన్యాయం జరుగుతున్నదన్నా కానీ దీంతో పాటు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను తప్పనిసరిగా వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఆగలే, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారు, అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దేర్ రిజర్వేషన్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అని చెప్పడం. ఆ తర్వాత మనకు నిజంగా కూడా ఏ నాయకుడు లేకుండా ఇప్పటిదాకా, ఒకనాడు జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు ఆలోచన చేసి సావిత్రి పూలేతో కూడా స్కూళ్లు పెట్టించి మహిళలు కూడా చదవాలని ఆలోచన చేస్తే మనకు ఏ నాయకుడు లేదు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడైతే అన్నారో, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా, నేను 10 జిల్లాలు తిరిగిన, కులగన జరగాలి, మా రిజర్వేషన్ పెంచాలంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి సమక్షంలో 42% అనౌన్స్ చేశారు. ఇది ఎన్నికల ముందు సంగతి చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పాడు. కామారెడ్డిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నారు. ఇప్పుడే మా చిరంజీవులు గారు కరెక్ట్ చెప్పారు. ఆనాడు ఏది 200 కోట్లు అన్నాడు, 20 కోట్ల
20,000 కోట్లు అన్నాడు. కానీ మా నేను ఆనాడే మీటింగ్లు అన్నా, రేవంత్ రెడ్డి గారు ఇది మాకు అన్యాయమయ్యా, దీన్ని పెంచాలన్నా. నేను తప్పనిసరిగా ఈ దయాస్ మీద చెప్తున్నా, మా ముఖ్యమంత్రికి చెప్తారు, తప్పనిసరిగా 20,000 నుంచి కమస్కం 40,000 కోట్లు పెంచాలి. ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉన్నదని కోరుతా. అదొకటి. ఏడాది 5 సంవత్సరాలలో 1 లక్ష 20,000 దానికి తప్పనిసరిగా ఈశ్వరయ్య గారు చెప్పిన నీ పేరు కూడా చెప్తా. నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఇవి నెరవేర్తాయి. కానీ రియల్ సబ్జెక్ట్ ఏంటంటే నిజంగానే ఈ బండి ముందుకు పోవాలని ఆయన గవర్నర్ కూడా పంపించాడు. ఆయన పంపించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఉన్నది ఇప్పటిదానిక ఎస్ చెప్పరు, నోరు చెప్పరు. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, జంతర్ మంతర్లో కూర్చున్నాం. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంత ఇచ్చారు దారాబాబు. ఓట్లు మావి, రాజ్యం మీదంటే నడవదు. మా ఓట్లతో ఎవరు గెలిచినా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా మైనార్టీ ఓట్లతో మనం హైయెస్ట్ సంఖ్య మనదే. 90% ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుందని రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్ లో చెప్పారు. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా అరకోరకో ఎవరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఇక జడ్జిల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు. ఈశ్వరయ్య ఏదో అదృష్టానికి ఆయన జడ్జి అయింది, కానీ చాలా మందికి అవకాశమే లేదు. అందులో మన సంఖ్య లేదు. అయితే ఇవాళ ఒకటి దీన్ని రాజ్యాంగ పరంగా ఏదైతే నిర్ణయం తీసుకోవాలంటే హైకోర్టు ఇవన్నీ ఒప్పుకోలే, సుప్రీంకోర్టు పోతే మళ్ళా మీ దగ్గరికి ఇవ్వమన్నారు. అంటే మనం ఎన్ని రోజులు ఇట్లుండాలో, దేశ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మనం ఆగ్రహొక్కుతున్నారు. కనుక తప్పనిసరిగా 9th షెడ్యూల్ అన్నాడు రాహుల్ గాంధీ, మనం వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అండ్ ఆల్సో 9th షెడ్యూల్ లో ఇంప్లిమెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు, అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేయాలి. దీనికి కారణం ఒకటే, గతంలో మందకృష్ణ మాధవ్ గత 30 ఏళ్ల నుంచి కొట్లాడితే ఏబిసిడి అయిందా లేదా? యుద్ధం చేస్తేనే వస్తుందా బాబు, ఇంట్లో కూర్చుంటే రాదు. నేను చిరంజీవి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈయన ఎక్స్ ఆఫీసర్ ఐఏఎస్ ఉన్నా ప్రజల పక్షాన నిలబడాలని ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు. దీనికి ఎస్సీలను పిలుస్తుండ్రు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆనాడు 11 years కొట్లాడి ఆనాడు ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆనాడు అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ ఏనన్నా ఇది ఎక్కడ న్యాయం అండి అంటే నేను అన్నాను, సార్ మనం ఇద్దరం కలిసి పోదాం సోనియా గాంధీ దగ్గరికి. మ్యామ్ వీఆర్ కమ్ టు ది లోకల్ లాంగ్వేజ్, తెలుగు, ఒరియా, తమిళ్, మలయాళంకి వెళ్ళి వస్తాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. God has given to everybody, but we should give opportunity అన్నా. ఏం చేయాలన్నా, why don't you put a word to Manmohan Singh ji, he can introduce in parliament bill అన్నా. ఆయన ఇమీడియట్ గా బిల్ పెట్టాడు, బిల్ పాస్ అయింది. ఇవాళ ఐఐటిలో ఇంజనీర్ గా 1,20,000 జీతాలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో మన డాక్టర్లు అవుతున్నారు. ఇది అచీవ్మెంట్. అదేవిధంగా ఈ 42% మనం సాధించాలి అంటే మనం అందరూ యుద్ధం చేయాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. పాస్ అయినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు సరిగ్గా లేదు బిల్లు. ఇది ఎట్లా పోతుంది? అరే బోర్లో మీకు దండం పెడతామై కూర్చుంటే ఏమైతుందో నిలబడతాయి. ప్లీజ్ ఏంటయ్యా కొంచెం డిసిప్లిన్. అరే కుర్చీలు ఖాళీ ఉన్నాయని పేపర్ వాళ్ళు చూయిస్తారా నాయన, పోలీసు వాళ్ళన్నా చెప్తారు సీట్ ఖాళీ అయ్యాయి, అందుగురించి కూర్చోమంటున్నా. ఈ మైక్ ఆడదానికి ఇది వస్తుంది. అయితే నా ఉద్దేశంలో సాధించినాం. ఈ 42% సాధించాలంటే మనం అందరం అన్ని పార్టీల వారు మద్దతు ఇవ్వాలి. పార్లమెంట్ లో ఎక్కువ మంది పట్టేది ఇస్తే 9th షెడ్యూల్ పాస్ అవుతుంది. దాని గురించి తప్పనిసరిగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. అందరి ఇళ్లకు పోదాం,
కడుపులు తలకాయ పెడదాం, అవసరం ఉంటే నేను కాళ్ళు కూడా మొక్తాను. అరే ఈ అవసరాల వల్ల రావురా బాబు. ఒక నాయకుడు చెప్పిండు, ఇంతవరకు ఒకటి వేయలే. ఒక నాయకుడు దిక్సూచి ఉన్నాడు, ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ కావాలంటే, తెలంగాణ దిక్సూచి కావాలంటే మరి చిరంజీవి లాంటి వాళ్ళు, ఈశ్వరయ్య లాంటి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు గతంలో చేసిండ్రు, అయినా వాళ్ళకి అవసరం లేదు. కాదు, అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయం వ్యతిరేకంగా పోరాడాలని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఫైట్ చేస్తుంది. ఈ 42 అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో మన వాళ్ళు సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఎవరు పెట్టిండ్రు? రాజీవ్ గాంధీ అన్నారు 5 సంవత్సరాలకు ఏ విధంగా అసెంబ్లీ జరుగుతుందో, ఏ విధంగా పార్లమెంట్ జరుగుతుందో అదే విధంగా పంచాయతీరాజ్ కూడా 5 ఏళ్లకు జరగాలన్నారు. అది పెండింగ్లు ఉన్నది. నేనేమంటున్నా అంటే మనం దీన్ని యుద్ధ ప్రాతిపదికంగా గ్రామాలలో, మండలాలలో తీసుకుపోవాలి. జనంలో మార్పు రావాలి. అప్పుడే ప్రభుత్వం కదులుతుంది. నరేంద్ర మోడీ ఆయన తానే ఏమన్నాడు? అమిత్ షా ఇస్ హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు. నేను సంతోషపడ్డారే మన వాడు వచ్చిందని. 3 సార్లు కలిసిన ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళ రిమోట్ కంట్రోల్ నాగ్పూర్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ కు ఇంట్రెస్ట్ లేదు కనుక వాళ్ళు ఉన్నదా లేదా నాకు వాళ్ళ మీద అనవసరం. కానీ మనం జనంలో బలం చూపించాలి, ఇంటింటికి తిరగాలి, పార్లమెంట్ సభ్యుల దగ్గర పోవాలి. అప్పుడే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. చిరంజీవి గారు, నేను తప్పనిసరిగా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇది ఒకటే సబ్జెక్టు, 42% రిజర్వేషన్ రావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. రాహుల్ గాంధీ గారు బీయింగ్ అపోజిషన్ లీడర్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చడానికి మా పూర్తి సహకారం ఉంటుంది. వేరే ఏదో మాట్లాడతారు, బయటనే ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు. కనుక ఆ పార్టీలకు కూడా ఆలోచన చేయమని చెప్తే, మళ్ళీ ఈ సమయం రాదురా బాబు. ఇప్పుడు రాకపోతే ఇది ఒక చట్టం అయితే మన వాళ్ళు రేపు అసెంబ్లీలో వస్తారు, అదేవిధంగా పార్లమెంట్ లో వస్తారు. రాజ్యాధికారం మన చేతికి వచ్చే రోజు వస్తుంది. కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పకుండా, ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులను కూడా కోరుతున్నా, స్టేట్మెంట్లు బంద్ చేయిందిరా బాబు. ఒక అడుగు వేసి ముందుకు రండి. స్టేట్మెంట్లతో వచ్చేది లేదు, పోయేది లేదు. కనుక తప్పనిసరిగా మనకు న్యాయం జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. అప్పుడే 42% రావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెడితే నరేంద్ర మోడీ చేస్తాడా లేదా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ. అరే అగ్ర కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఒప్పుకుంటుంటే బీసీ కులంలో ఉన్న ఆయన ఎందుకు ఒప్పుకోవడానికి నా ఉద్దేశం. ఆయనను కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేద్దాం. బిల్లు పెట్టిన రోజు పాస్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంటలెక్చువల్ సెల్ చైర్మన్ అయినటువంటి చిరంజీవి గారికి నా ఉద్యపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు ఈశ్వరయ్య గారికి జస్టిస్ ఉండి కూడా ఆయన ప్రజల గురించి పోరాడుతున్నాడు. వాళ్ళతో అదేవిధంగా శాతారం బాలరాజ్ గారికి కూడా, విశారథి భారత్ గారికి కూడా, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మిస్ చేసుకోవద్దని నేను పేరు చెప్తున్నాను. దయచేసి భారత్ గారికి కూడా నా ఉదయపూర్గా ధన్యవాదాలు. వచ్చినటువంటి ఇది రోజు రోజుకి ఇక్కడనే కాదే, నువ్వు జిల్లాలో పెట్టు, ప్రతి జిల్లాకు వస్తానే, ఊరూరులో ప్రచారం చేద్దాం. 42 సాధించే వరకు డే అండ్ నైట్ కష్టపడదాం. అది సాధించిన రోజే మన పిల్లల భవిష్యత్తు, వచ్చే తరం వారికి న్యాయం చేసిన వాళ్ళు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై బీసీ, జై. థ్యాంక్ యూ సార్.